నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీకి 15 ఆగస్టు డెడ్ లైన్ పెట్టుకున్నది. మొదటి విడతగా ₹1,00,000 రేపు 18వ తారీఖు సాయంత్రం లోపల రైతుల ఖాతాలో వేస్తామంటున్నది. కానీ దానికి కొన్ని కండిషన్స్ పెట్టినట్టు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అటు కేటీఆర్, హరీష్ రావు. ఒకసారి మాట్లాడదాం. రేషన్ కార్డు తప్పనిసరిగా 2 లక్షల రుణమాఫీకి ఏం చెప్తారు? అంటే కేటీఆర్కు హరీష్ రావుకి ఇద్దరికే కళ వచ్చింది ఆ విషయంలో. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ జరుగుతుందనే కళ మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి రాలేదు, మేము అటువంటి గైడ్ లైన్స్ పెట్టలేదు, మరి ఆయనకు మాత్రం కళ వచ్చింది. నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారే కలెక్టర్లు సమావేశంలో రేషన్ కార్డు దేనికోసం తయారు చేయబడ్డది? బ్యాంకు లోన్లు ఇస్తారా రేషన్ కార్డుతోనే? రేషన్ ఇస్తారు. గవర్నమెంట్ రేషన్ డిపార్ట్మెంట్ ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాని ప్రకారం రేషన్ సప్లై చేసే కార్డును రేషన్ కార్డు అంటారు. రేషన్ కార్డుకు బ్యాంకు కార్డుకు తేడా తెలియకుంటే ఎట్లా హరీష్ రావు, కేటీఆర్ నాకు అర్థం కాదు. మేము రైతుల రుణమాఫీ, బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి అప్పులు, రైతు వ్యవసాయం కోసం తీసుకున్నటువంటి అప్పులను 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాము. ఆగస్టు 15 లోపల డెడ్ లైన్ పెట్టుకున్నాం. వీళ్ళు ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేసినా, కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడం కోసం ప్రయత్నం చేసినా మా ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. రేపు 18వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు నిన్న సమావేశం పెట్టి చాలా స్పష్టంగా చెప్పేసారు. 18వ తారీఖు సాయంత్రం వరకు ₹1,00,000 రుణమాఫీ కంటే కింద ఉన్న అందరి రుణాలు మాఫీ అయిపోతుంది. మ్యాక్సిమం రేపు 1,00,000. మిగతా మిగిలినటువంటి వాళ్ళకు 15 లోపు కంప్లీట్ గా 2 లక్షల వరకు రుణమాఫీ చేయబోతున్నాం. ఒకే విడతలో రుణమాఫీ అన్నారు. మళ్ళీ ఎందుకు మొదటి విడత, 2 విడతలు పెట్టాల్సిన అవసరం? ఇట్లా 7 విడతలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి విడత 1,00,000 అంటారు, రేపు 18, అనంతరం మళ్ళీ ఒకటే రోజు అన్ని రిలీజ్ చేస్తారా? అంటే ఒక్కరోజు అంటే మనుషులం అన్నా పని చేయాలి, చేతులు కాళ్ళు ఒకటేసారి కట్టుకుంటారంటే ఎట్లా కుదురుతుంది నీకు? ఇప్పుడు మేము చేస్తున్నది ఏంది? ₹1,00,000 రేపు 18 నాడు, ఆగస్టు 15 నాడు అనలే, లాస్ట్ డే అనలే, అది లాస్ట్ డెడ్ లైన్. 2 లక్షలు పూర్తి చేయడానికి లాస్ట్ డెడ్ లైన్ అది. రేపు 1,00,000 లోపు ఉన్నటువంటి అన్ని రుణాలకు 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలు, తర్వాత 1,50,000 అన్ని ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు కంప్లీట్ అయిపోతాయి. ఎన్ని రోజులు ఉన్నది ఆగస్టు 15? ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ ఎన్నో తారీఖు చెప్పారు? 17వ తారీఖు అంటే ఇంకో 20 రోజులు ఉన్నది. ఇంకా 20 రోజుల్లో మొత్తం రుణాలు మాఫీ చేస్తామంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇవాళ కొన్ని, రేపు కొన్ని, ఎల్లుండి కొన్ని కంప్లీట్ చేస్తాము. అట్లా చేయొద్దట్రా? మొత్తం ఆగస్టు 15 నాడు రిలీజ్ చేయాలా? కాబట్టి కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ఇలా కొర్రీలు పెడుతున్నది. ఇలా ట్యాక్స్ పేయర్స్కు లేదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లేదు, వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు, మేము PM కిసాన్ను పరిధిలోకి తీసుకుంటాం, ఇటువంటి కొర్రీలు ఎందుకు పెడుతున్నది అనేది ప్రతిపక్షాల మాట. ఆ ప్రతిపక్షాలు ఎవరు? టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన పార్టీ. మొదటి దఫా 1,00,000 రుణమాఫీ చేస్తామన్నాడు, చేసిండా? సంవత్సరానికి 25,000 కోళ్ళకి వేసినట్టు వేసిండు మనుషులకు. తర్వాత రెండోసారి 1,00,000 అన్నాడు, చేసిండా? ఇప్పటికి కూడా తీరలే కదా. ఆ రుణాలే కదా ఇలా కంటిన్యూ అవుతున్నాయి. నువ్వు చేసిన పాపాలను మేము అడుగుతున్నావు, నువ్వు చేసిన రైతులను ఇబ్బంది పెట్టిందని మేము ఖతం చేస్తున్నావు, రైతులను విముక్తులు చేస్తున్నావు. నువ్వు ఎందుకు చేయలేకపోయినావు ఈ పని? అధికారంలో ఉన్నావు కదా. అప్పుడు ఒక్క పిల్లని కన్నావేట, 10 మంది పిల్లలు కన్నావేనా? అట్లా కాదమ్మా, ఇట్లా తినుకు అన్నదట. నొప్పి ఎట్లా వస్తుంది అట్లున్నది వీళ్ళు చెప్పేటటువంటి కథ. ఇప్పుడు చేయడం శాత కాలేదు, ఫెయిల్ అయిపోయినావు, నువ్వు చేయబట్టి రైతులు అప్లపాలయ్యారు. అరే అది విముక్తి చేస్తామంటే ఎందుకంత మంట పడుతుంది మీకు? ఏంటో మడుతుంది వాళ్ళకు. మేము చేయలేకపోయినాం, వీళ్ళు చేసే వాళ్ళకి తెలుసు, కేటీఆర్కి తెలుసు, హరీష్ రావుకి తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ పని అని, కానీ చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి అహమడ్డం వస్తుంది, వాళ్ళు చేసినటువంటి తప్పులని గుర్తొస్తున్నాయి, వాళ్ళు దోచుకున్న దోపిడంతా గుర్తొస్తున్నది. కానీ వాళ్ళకి ఏమైనా, వాళ్ళకి ఎక్కడ కాలినా మాకు సంబంధం లేదు. మేమైతే రైతులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటాం, రుణమాఫీ చేయడం గ్యారెంటీ. 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తున్నారు హరీష్ రావు గారు. ఇప్పుడేమో 6 గ్యారెంటీలు 13 అంశాలు, 2 లక్షల రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తా అంటున్నారు. ఎందుకంటే దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు హరీష్ రావు రాజీనామా చేస్తే గెలవడానికి విషయం తెలుసు. ఆ ఉన్న పదవి కూడా ఊస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు భయం పట్టుకున్నది. ఇప్పుడు అప్పుడేమో అనుకున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఏడా చేస్తారే, మేము చేయలేకపోయినాం కాబట్టి వీళ్ళు కూడా చేయలేకపోరు అనుకున్నాడు. ఇప్పుడు దున్నరానోడు దున్నొచ్చింతో పోటీ పెట్టుకుంటే అట్టే ఉంటుంది. 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించడం వాళ్ళం కాబట్టి ఎట్లా పాలించాలి? 74,000 కోట్ల రుణమాఫీ ఏకకాలం చేసిన వాళ్ళం. అలాగే తెలియదు అది. ఇప్పుడు కాపీ కొట్టినోడు కాపీ కొట్టినట్టే ఉంటుంది, ఒరిజినల్ రాసిన ఉంది వేరుంటుంది. మేము ఒరిజినల్ రాసిన వాళ్ళం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇస్తే 100 సార్లు ఆలోచించుకొని ఇస్తుంది, అది పనిచేస్తుంది. ఇప్పుడు నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నువ్వేమన్నావు నీ ఆత్మకు తెలుసు కదా హరీష్ రావు గారు. నువ్వు ఆ రోజు రుణమాఫీ చేస్తే కనుక ఖచ్చితంగా ఒక ఏకకాలంలో చేస్తా, రాజీనామా చేస్తాను. ఇప్పుడు రాజీనామా పట్టుకొని ఉండు. అది లేకుండా నీకు చిత్తశుద్ధి లేనట్టు, నీకు ఆ చిత్తశుద్ధి నీకు లోపించినట్టు, నీకు ఓటమి భయం పట్టుకున్నట్టు. సిద్దిపేటలో రాజీనామా చేస్తే గెలవననే భయం పట్టుకున్నట్టు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి నిరూపించు. చేయలేకపోయినావు అనుకో చరిత్రలో మిగిలిపోతుంది.
హరీష్ రావు కూడా మిగతా వాళ్ళ లెక్కనే అవకాశాల కోసం మాట్లాడేటటువంటి వ్యక్తిగా మిగిలిపోతూనే ఉంటుంది. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందా? ఎందుకంటే కేటీఆర్ ఒక మాట అన్నాడు, మా ఎమ్మెల్యేలని బెదిరించి పోలీసులతోటి ఫోన్లు చేయించి మరి పార్టీ మారిస్తూ ఉన్నారు, వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలకు పోతలేరు అంటున్నారు. నిజంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తుందా కాంగ్రెస్? నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీసారి చెప్తున్నా, ఓడిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ రివ్యూ చేసుకొని తమ తప్పుల్ని సరిదిద్దుకొని కార్యకర్తలకు పార్టీ నాయకులకు నమ్మకం కలిగించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో సీరియస్గా కొట్లాడి క్యాడర్ను కాపాడుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు. కేసీఆర్ మీద విశ్వాసం లేకుండా వాళ్ళే చేసుకున్నారు, కేటీఆర్ మీద విశ్వాసం లేకుండా వాళ్ళే చేసుకున్నారు, హరీష్ రావు మీద విశ్వాసం లేకుండా వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నాయకులకు విశ్వాసం లేని పనిచేశారు. తప్పుడు ఎత్తుగడ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలనేటటువంటి ఒక తప్పుడు ఎత్తుగడతోని బీజేపీ కోట్లు వేయించారు. దాంతో మొత్తం భూమంతా కదిలిపోయింది అలా. కాబట్టి కొందరు బీజేపీకి పోతే కొందరు కాంగ్రెస్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ నాయకుడు ఎప్పుడు తన రాజకీయ అవకాశాలు ఎట్లుంటాయని ఆలోచించుకుంటాడు. ఇలా చాలామంది ఎమ్మెల్యేలు చేరడానికి కావాలంటే అలా భవిష్యత్తు కనబడతలేడా? ఒక్కరోజున టైం వేస్ట్ అనే పరిస్థితి వచ్చింది. రెండోది పైన నాయకత్వం యాటిట్యూడ్లో చేంజ్ అయిందా? ప్రజలు తప్పు చేసిరని అంటారు. ఇవాళ కూడా మళ్ళా తెలంగాణ ప్రజలు తప్పు చేసిరని కేసీఆర్ అదే మాట్లాడుతుండు. వాళ్ళలో ఆత్మవిమర్శ లేదు, తప్పులను సరిదిద్దుకునే ఆలోచన లేదు, భవిష్యత్తు పట్ల కార్యకర్తలకు నమ్మకం కల్పించేటటువంటి ఒక ప్రణాళిక లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పైగా శాతగానుడు నేను లేస్తే మనిషినే కాదన్నట్టు లేవడమే శాతనైతే లేదు, ఈ ప్రభుత్వానికి గులకొడతా అని రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దాంతో మరింత ఇరిటేట్ అవుతున్నటువంటి స్థితి వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళే. ఇవాళ బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కారణం వాళ్ళ యాటిట్యూడే, వాళ్ళ బిహేవియరే. అది మార్చుకోకుంటే చరిత్రలో బీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండేదని చెప్పి రాసుకోవడానికి పనికి వస్తుంది. కానీ 10 మంది ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయింపులో కాంగ్రెస్ పాల్పడ్డది. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాము, స్పీకర్కు కూడా వాళ్ళకు వినతి పత్రాన్ని అందించారు, సుప్రీంకోర్టు దాకా పోతాం అంటున్నారు. నిజంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందా కాంగ్రెస్? మేము పార్టీ ఫిరాయింపులకు పాల్పడట్లేదు. నేను మళ్ళీ అంటున్నాను, సుప్రీంకోర్టుకు పోవాలని చెప్పి కోరుతున్నాను. మీకు హైకోర్టుకు పోండి, సుప్రీంకోర్టుకు పోండి, న్యాయస్థానాన్ని ఆశ్రయించండి, చట్ట ప్రకారమే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు రాజీనామా చేయలేదు, నువ్వు వాళ్ళని రాజీనామా చేయి, డిస్క్వాలిఫై చేయమని కాంప్లైంట్ ఇచ్చినావు, స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. రాజ్యాంగం స్పీకర్కి ఇచ్చినటువంటి అధికారం. ఆ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడో వెయిట్ చేద్దాం. స్పీకర్ అప్పటికి కనుక తీసుకోలేదనుకో పోండి మీరు కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. వి వెల్కమ్ ఇట్. మాకు చట్టాల మీద, రాజ్యాంగం మీద, చట్టసభల మీద పూర్తి నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము అన్నటువంటి హామీని నెరవేర్చబోతున్నాము. రేపు సాయంత్రం లోపు మొదటి విడత ₹1,00,000 రుణమాఫీ చేస్తా ఉన్నాము. అనంతరం 15 ఆగస్టు లోపల మిగతా లబ్ధిదారులందరికీ కూడా, మిగతా రైతులందరికీ కూడా ₹2,00,000 రుణమాఫీ చేస్తాం. సో హరీష్ రావు గారు రాజీనామాకు సిద్ధంగా ఉండండి, రాజీనామా లేఖను తీసుకొని మీరు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన సవాలు విసిరేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎమ్మెల్యే హరీష్ రావు గారు మరి నిజంగా సిద్ధంగా ఉన్నారా, మరి ఏం స్పందిస్తారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.